ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా 7వ తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా వాళ్ళిచ్చిన హామీలను వాళ్ళిచ్చిన గ్యారెంటీలను ఒకసారి వారికి గుర్తు చేద్దామని ఈ ఏడాది కాలంలో వాళ్ళ ఎన్నికల్లో ఏదైతే 6 గ్యారెంటీల పేరుతో స్వయంగా వాళ్ళ అధినాయకురాలు మా దేవత అని చెప్పే సోనియా గాంధీ గారి స్వహస్తాలతో స్వంత దస్తూరితో ఆ రోజు ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు సుమారు 420 హామీలు అధికారంలోకి వచ్చిన వెంటనే 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన 9 నాడు మా దేవత మా అమ్మ సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా వెంటనే రుణమాఫీ పైన సంతకం చేస్తామని చెప్పిన ఈ ముఖ్యమంత్రి ప్రతి హామీని కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏడాది కాలం పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ ముఖ్యమంత్రి గారిని సిద్దిపేట భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు వారిని మేము ప్రశ్నిస్తూ వారిచ్చిన హామీలపైన వారిచ్చిన గ్యారంటీలపైన ఇలా ఛార్జ్ షీట్ను మరి విడుదల చేయకపోతా ఉన్నది ఇలా భారతీయ జనతా పార్టీ. ఈరోజు అనేక హామీలు సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆ రోజు పిసిసి అధ్యక్షుని హోదాలో రాష్ట్రమంతా పర్యటన చేస్తూ అమలుకు నోచుకొని అనేక హామీలు ఆ రోజు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ రైతులకు ఏదైతే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రుణమాఫీ మా మొదటి సంతకము రైతుల రుణమాఫీ పైన వెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి దేశవ్యాప్తంగా ప్రతి రైతు కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఇప్పటికి కూడా 2 లక్షల రుణమాఫీ చేయడంలో ఈరోజు రైతులను మోసం చేసింది. అంతేకాదు ఇలా రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. ఏడాది కాలం పూర్తవుతుంది. ఈరోజే పత్రికలు చూసినాము ఏం చెప్తుండు, సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తా అని చెప్తాము. కానీ ఆ రోజు నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన హామీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి 2 విడతలు 7,500 రూపాయల ప్రతి ఎకరానికి 15 విడతల బోనస్ ఇస్తా అని చెప్పి భరోసా ఇస్తా అని చెప్పి ఈరోజు నువ్వు మాట తప్పి. అదేవిధంగా రైతు కూలీలకు 12,000 రూపాయలు భరోసా ఇస్తాను వాళ్ళకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. కౌలు రైతులకు అన్యాయం జరుగుతూ ఉన్నది. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలి. కౌలు రైతులకు కూడా నేను 15,000 రూపాయల కేసీఆర్ ఇస్తలేడు, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే కౌలు రైతులకు కూడా నేను రైతు భరోసా ఇస్తానని చెప్పి ఇలా కౌలు రైతులను వంచిండు, రైతు కూలీలను వంచిండు, ఇలా రైతులను మోసం చేసిండు. అదేవిధంగా ఇలా రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పిండు. 500 రూపాయలు దేనికి బోనస్ ఇస్తాడు? వడ్లకు బోనస్ ఇస్తాడు. కానీ ఇవాళ ఏం చెప్తా ఉన్నాడు, సన్నోట్లకు మాత్రమే నేను బోనస్ ఇస్తా అని చెప్తా ఉన్నాడు. ఎంత బూటకం అంటే ఇలా రైతులను అమాయకులు అనుకుంటుండా, లేకుంటే ఇలా నువ్వు ఏదైతే సోనియా గాంధీ పైన ఆ రోజు రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, మల్లికార్జున్ ఖార్గేని తీసుకొచ్చి వాళ్ళతోని బహిరంగ సభలు పెట్టి సాక్షాత్తు ఇలా వాళ్ళే హామీలు ఇవ్వడం జరిగింది. అంటే నీది తప్ప, లేకుంటే నీ నాయకత్వం పైన విశ్వాసం లేదా? ఈరోజు రైతాంగాన్ని మొత్తాన్ని కూడా ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ఎన్నికల హామీలలో మొత్తం రైతు మాఫీ విషయంలో కావచ్చు, రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతు భరోసా బంధు విషయంలో కావచ్చు, ఇలా బోనస్ విషయంలో కావచ్చు, ఇలా రైతాంగాన్ని మొత్తం కూడా ఇలా మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఇలా మహిళల విషయానికి వస్తే ఇలా గృహలక్ష్మి పథకం కింద ఇలా 5 లక్షల రూపాయలు ఇలా
ఇండ్లకు ఏదైతే పేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సొంతింటి కళను నెరవేరుస్తాము, ప్రతి ఒక్కరు కూడా ఇలా 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పాడు. ఇలా ఈ ప్రభుత్వాన్ని ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను ఈ ముఖ్యమంత్రిని, సిద్దిపేట జిల్లాలో ఏ గ్రామంలోనన్నా నువ్వు ఒక్క కొబ్బరికాయ కొట్టినావు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఒక్కరికైనా నువ్వు 5 లక్షల గృహలక్ష్మి కింద ఎవరికైనా నువ్వు 5 లక్షలు కాదు కదా 5 రూపాయలు కూడా ఇవ్వలేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇలా ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు యువకుల విషయానికి వస్తే అనేక హామీలు ఇచ్చాడు. ఇలా నువ్వు గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లను ఉద్యోగాలు నోటిఫికేషన్ పరీక్షలు పెట్టి నువ్వు ఉద్యోగాలు ఇచ్చినావు తప్పితే ఈ ఏడాది కాలంలో నువ్వు కొత్తగా ఒక్క ఉద్యోగ కల్పన కూడా ఒక్క ఉద్యోగానికి కూడా నువ్వు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇలా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి ఇలా ఏదైతే నువ్వు ప్రచారం చేస్తున్నావో ఈరోజు ఉద్యోగులందరూ కూడా ఇలా నిరుద్యోగులందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఇలా ప్రశ్నిస్తూ ఉన్నారు. నీ ప్రభుత్వంలో గత నోటిఫికేషన్ కాకుండా ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. అదేవిధంగా ఇలా ఆ రోజు ప్రతి విద్యార్థి కూడా చదువుకున్న విద్యార్థి కూడా 5 లక్షల రూపాయల ఇలా నిరుద్యోగ వృత్తి సాగి 5 లక్షల రూపాయలు అని చెప్పి ఇలా 5 లక్షల రూపాయలు కాదు కూడా ఇలా 5 రూపాయలు కూడా ఏ నిరుద్యోగం కూడా ఇలా మందలించిన పాపాన ఈ ప్రభుత్వం ఉంది. ఇంకొక వైపు ఇలా చదువుకుంటున్న విద్యార్థులకు ఇలా రియంబర్స్మెంట్ 3 సంవత్సరాలు అవుతుంది ఇలా రియంబర్స్మెంట్. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే బాటలు నడిచిందో అదే బాటలా ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ నడుస్తూ ఉన్నది. ఆ రోజు కేసీఆర్ దొడ్డోట్లు వేయద్దు సన్నోట్లు వేయాలి, దొడ్డోట్లు వేస్తే ఎట్లయితే రైతులు జైలుకు పంపుతా అని చెప్పిండో ఇలా అదే బాటలా ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా నడుస్తూ ఉన్నది. ఆ రోజు రైతు కూలీలను ఆ రోజు కూడా ఏదైతే కౌలు రైతులను కేసీఆర్ మోసం చేసిండో ఇలా కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదే పనిచేస్తూ ఉన్నది. ఇలా 3 సంవత్సరాలు అవుతుంది. ఇలా గత ప్రభుత్వంలో రియంబర్స్మెంట్ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ఏ రోజు కూడా విద్యార్థులకు రియంబర్స్మెంట్ సరైన సమయంలో ఇవ్వలేదు. అదే బాటలో ఇలా రేవంత్ రెడ్డి నడుస్తూ ఉన్నాడు. ఇలా ప్రైవేట్ కళాశాలలో రియంబర్స్మెంట్ ఇవ్వని కారణంగా విద్యార్థులకు వాళ్ళ యొక్క అకాడమిక్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ ఇలా కాలేజీలు ఇవ్వడం లేదు. దానివల్ల ఇలా పోటీ పరీక్షలకు కానీ ఉన్నత స్థాయిలో పోదామంటే ఇలా సర్టిఫికేట్ లేక ఇలా విద్యార్థులందరూ కూడా ఈరోజు ఇబ్బందులు పడుతున్న సందర్భం మనకు కనబడుతూ ఉన్నది. ఇలా రియంబర్స్మెంట్ ఇలా కోట్ల రూపాయల రియంబర్స్మెంట్ బకాయిలు బట్టి ఒకవైపు ప్రైవేటు కళాశాలలు ఇలా మేము మూసివేస్తామనే పరిస్థితి ఇలా తెలంగాణలో ఏర్పడ్డది. ఆ విధంగా ఇలా విద్యార్థులు మోసం చేసిండు. ఇంకొక వైపు ఇలా సంక్షేమ హాస్టల్ చూస్తూ ఉన్నాము. సుమారు దాదాపు 40 మంది విద్యార్థులు ఇప్పటికే ఇలా కల్తీ ఆహారంతో ఇలా ఆహారం వికటించి ఇలా 40 మంది విద్యార్థులు ఇప్పటికే చనిపోవడం జరిగింది. కనీసం సంక్షేమ హాస్టల్లో సరైన ఇలా ఆహారం పెట్టలేని పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది. ఆ రోజు ఏం చెప్పింది, ఇలా సన్న బియ్యంతో నేను సంక్షేమ హాస్టల్లో సన్న బియ్యంతో ఇలా విద్యార్థులు ఆహారం అందిస్తా అని చెప్పింది. కనీసం విద్యార్థులు కూడా సరైన ఆహారం అందించలేని ఒక దౌర్భాగ్యమైన పరిస్థితులలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అదేవిధంగా ఈరోజు ఉద్యోగుల పట్ల ఉద్యోగుల విషయానికి వస్తే 5 డిఏలు ఈ ప్రభుత్వము ఈ రాష్ట్రము దేశం ఏర్పడిన తర్వాత ఏ రోజు కూడా 5 డిఏలు ఇలా పెండింగ్లో లేవు. మొట్టమొదటిసారిగా 5 డిఏలు పెండింగ్ పెట్టి ఈరోజు ఉద్యోగులకు ఆ రోజు కేసీఆర్ ఎట్లయితే 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వడం బంద్ చేసిండో ఇలా అదే బాటలో ఇలా రేవంత్ రెడ్డి నడుస్తూ ఉన్నాడు. ఇలా ఉద్యోగులకు సరైన సమయంలో ఇలా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, వాళ్ళకి డిఏలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకొక వైపు ఇలా రిటైర్ అయిన ఉద్యోగులు ఆ రోజు కేసీఆర్ ఎట్లయితే రిటైర్ అయిన ఉద్యోగులకు వాళ్ళకి ఇవ్వాల్సిన ఏదైతే వాళ్ళకు పెన్షన్స్ ఉన్నాయో అది ఇవ్వలేని పరిస్థితులలో 50 ఏళ్ళకి ఇచ్చి దాన్ని 60 ఏళ్ళకి పెంచడం జరిగింది. ఆ విధంగా నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిన కేసీఆర్ ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఇలా రిటైర్ అయిన ఉద్యోగులకు ఎవరికి కూడా సరైన సమయంలో వాళ్ళ పెన్షన్ డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితిలో ఇలా ఈ ప్రభుత్వం లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ల కాలంలో ఇలా అప్పుల కుప్పగా, ఒక అప్పుల తెలంగాణగా,
ఒక వెనుకబడిన తెలంగాణగా మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ చేతులు ఆరోగ్యం పెడితే ఈరోజు అప్పుల తెలంగాణ ఎట్లయితే ఇచ్చిపోయిందో ఇలా నేనేం తక్కువ తిన్నా అన్నట్టు ఇలా ఏడాది కూడా కాలేదు నేను వచ్చి ఏడాది పూర్తవుతుంది. ఈరోజే ఇప్పటికే సుమారు 1 లక్ష కోట్ల అప్పు ఇవాళ రేవంత్ రెడ్డి జరిగింది. తెలంగాణ ప్రజల భవిష్యత్తు ఎట్లుందంటే ఒకవైపు దేశము నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశము పురోగమిస్తుంటే ఇలా భారతదేశము ప్రపంచంలో ఒక అతిపెద్ద 5వ ఆర్థిక శక్తిగా ఎదిగితే ఇంకొక వైపు రాష్ట్రాన్ని ఇలా సుమారు దాదాపు ఇలా ఆ 10 లక్షల ఇప్పటికే సుమారు 6 లక్షల కోట్ల అప్పు దాటిపోయింది. ఈయన దిగిపోయే వరకలా దాన్ని 10 లక్షల కోట్లకు దాటించి ఇలా దేశం ముందడిపోతుంటే తెలంగాణ మాత్రం ఇలా ఇంకా పోయే పరిస్థితి ఇలా రాష్ట్రంలో కనబడతా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.